ఏపీ మద్యం కుంభకోణం విచారణ తుది దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఈ కేసులో త్వరలోనే వైసీపీ పెద్దలందరికీ నోటీసులు అందబోతున్నాయా అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవునన్న జవాబే వస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కుంభకోణంలో కర్త కర్మ క్రియ అన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాను మొదటే చెప్పానని అంటున్నారు. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని తాను బయటకు లాగుతానని చెబుతున్నారు. తాను ఈ కేసుకు సంబంధించినంత వరకు విజిల్ బ్లోయర్ అని చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి అసలు ఈ కుంభకోణానికి బీజం పడింది మాత్రం తన నివాసంలోనే అని అంగీకరిస్తున్నారు. ఈ కుంభకోణం గురించి తనకు తెలిసిన ప్రతి విషయాన్ని పోలీసులకు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు అందజేస్తానని చెబుతున్నారు. ఎంత కాదనుకున్నా విజయసాయిరెడ్డి మాటలు వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పార్టీలో నెంబర్ 2గా ఒకానొక దశలో డిఫాక్టో సీఎం గా కూడా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాల గురించి క్షుణ్ణంగా తెలుసునని పరిశీలకులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వైసీపీ ప్రభుత్వంలో విజయసాయికి తెలియని విషయం అంటూ ఉండే అవకాశమే లేదు. కనుక మద్యం కుంభకోణంలో ఆయన బయట పెడతానంటున్న ప్రతి విషయము సంచలనాలను రేకెత్తిస్తుంది అనటంలో సందేహానికి తావే లేదు. గత 2-3 రోజులుగా ఆయన ట్వీట్లు, మాటలు చూస్తుంటే విజయసాయి అప్రూవర్ గా మారిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జగన్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎన్ఆర్ ఆంజనేయులు కూడా మరో కేసులో అరెస్ట్ అయ్యారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు అరెస్ట్ కావటం కాకతాళీయకమని భావించలేం. అలాగే ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరావు సహా పలువురిని విచారించారు. సిట్ వేగం చూస్తుంటే ఒకరి వెంట ఒకరుగా వైసీపీ పెద్దలందరినీ విచారణకు పిలవటానికి సిద్ధమైపోయినట్లే కనిపిస్తోంది. ఇక ఈ కేసులో వైసీపీ పెద్దల విచారణకు విజయసాయిరెడ్డి వాంగ్మూలమే ఆధారమని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందరూ ఇప్పుడు సీన్ లోకి వచ్చేసినట్లే కనిపిస్తోంది. రాజ్ కసిరెడ్డి అరెస్టుతో జగన్ వైసీపీ ముఖ్య నేతలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రధానంగా మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరెవరు విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న వైసీపీ మాత్రం తమ ప్రభుత్వ హయాంలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని చెప్పుకుంటోంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడం, సిట్ అరెస్టులు, విచారణలు అంటూ హడావిడి చేయటం అంతా రాజకీయ వేధింపుల్లో భాగమేనని ఆరోపిస్తున్నారు. అయితే ఆరోపణలన్నీ వైసీపీలోని భయాన్ని చూపుతున్నాయని, వైసీపీ నేతల ప్రకటనలు, వ్యాఖ్యలు అన్ని మేకపోతు గాంభీర్య ప్రదర్శన కిందకే వస్తాయని పరిశీలకులు అంటున్నారు. విజయసాయి వాంగ్మూలం ఎఫెక్ట్ వైసీపీ మీద గట్టిగానే పడిందనటానికి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయటమే తార్కాణమంటున్నారు.